ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో మాట్లాడిన ఆయన ధాన్యం ఎందుకు కొనడం లేదో ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చట్లేదని మండిపడ్డారు. సన్నవడ్లకు బోనస్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తోందన్న కిషన్ రెడ్డి కేంద్రం డబ్బులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనట్లేదని నిలదీశారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని రేవంత్ సర్కార్ సరిగా అమలు చేయట్లేదని విమర్శించారు. ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఎస్ఐఆర్ చేపట్టినట్టు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకున్నా కాంగ్రెస్ పార్టీ అనవసర విమర్శలు చేస్తోందని అన్నారు. మంత్రి గారు మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈరోజు మీరు 10 పంటల మీద మరి 500 చొప్పున ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తామన్నారు కదా, మరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు. చివరికి ఇచ్చే విషయం వచ్చేసరికి సన్నోట్లే అన్నారు. సన్నోట్లు కూడా అరవడ్లుగా మారిపోయింది. ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. తమ చేతగాని తనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. ఈ ప్రభుత్వం పోజు కొడుతున్నటువంటి ఏదైతే సన్నబియ్యం ఉందో సన్నబియ్యంలో కూడా 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. కాదనేటువంటి వాదన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అవునా కాదా ఈరోజు చెప్పాలి. రైతులకు సంబంధించినటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కేంద్రం మీద అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేసింది. అదే విధానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.